మోకాలు నొప్పితో బాధపడుతున్న వారు ఈ 6 సింపుల్ ఎక్సర్సైజ్ చేసి మీ నొప్పిని తగ్గించుకోవచ్చు. ఎక్సర్సైజ్ నెంబర్ 1, వెల్లికలు పడుకొని మోకాలి కింద ఒక బాల్ పెట్టుకొని మోకాల్ని గట్టిగా కిందికి ప్రెస్ చేసి ఒక 5 సెకండ్లు అలా ఉంచి రిలీజ్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ 1 2 3 4 5 రిలీజ్, ప్రెస్ 1 2 3 4 5 రిలీజ్. ఇలాగా ప్రెస్ చేసి 5 సెకండ్లు ఉంచి రిలీజ్ చేయాలి. ఇలా ఓకే. ఇలా రెండో ఎక్సర్సైజ్ వచ్చేసి అదే బాల్ని మడమ కింద పెట్టుకొని గట్టిగా బాల్ని కిందికి ప్రెస్ చేసి సేమ్ అలాగే 5 సెకండ్లు ఉంచి రిలీజ్ చేయాలి. ప్రెస్ 1 2 3 4 5 రిలీజ్. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి 5 సెకండ్లు ఉంచాలి, లేదా 5 కౌంట్ చేసుకోవాలి. 1 నుంచి 5 కౌంట్ చేసుకొని రిలీజ్ చేయవచ్చు. ఇలా ఓకే. ఇక మూడో ఎక్సర్సైజ్ వచ్చి 2 కాళ్ళు పైకి ముడుచుకొని 2 కాళ్ళ మధ్యలో బాల్ పెట్టుకొని గట్టిగా బాల్ని 2 మోకాళ్ళతో కంప్రెస్ చేయాలి. 5 సెకండ్లు ఉంచి మళ్ళీ వదులుతూ ఉండాలి. ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి 5 సెకండ్లు ఉంచి రిలీజ్ చేయాలి. 2 మోకాళ్ళతో గట్టిగా ప్రెస్ చేయాలి. ఓకే. ఇలాగా ఓకే. ప్రెస్ 1 2 3 4 5 రిలీజ్. ఇలా ప్రెస్ ఇలాగా ఓకే. ఆ తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి 4వ ఎక్సర్సైజ్. అలాగే చక్కగా సైడ్కి పడుకొని 2 కాళ్ళ మధ్యలో బాల్ని పెట్టుకొని గట్టిగా 2 మోకాళ్ళతో బాల్ని ప్రెస్ చేయాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసి 5 సెకండ్లు ఉంచి వదిలేయాలి. ఇలాగా ఓకే. ఇలా ఓకే. ప్రెస్ 1 2 3 4 5 రిలీజ్. ఇలా 1 2 3 4 5 రిలీజ్. ఇలా ఆ తర్వాత ఎక్సర్సైజ్ 5వ ఎక్సర్సైజ్. ఇది వచ్చేసి బెడ్ సైడ్కి కిందికి కూర్చొని కానీ లేదా చైర్లో కూర్చొని కానీ చేయొచ్చు. 2 మోకాళ్ళ మధ్యలో సేమ్ అలాగే బాల్ని పెట్టుకొని గట్టిగా 2 మోకాళ్ళతో ప్రెస్ చేయాలి. ఇలాగా ప్రెస్ చేసి 5 సెకండ్లు అదే పొజిషన్లో ఉంచాలి. ఆ ప్రెషర్ అలాగే హోల్డ్ చేస్తూ ఉండాలి. 5 సెకండ్లు అలా హోల్డ్ చేసి మెల్లిగా రిలీజ్ చేయాలి. ప్రెస్ 5 సెకండ్ హోల్డ్ అండ్ రిలీజ్. ఇలాగా ఓకేనా. ఆ తర్వాత ఎక్సర్సైజ్ వచ్చేసి బాల్ తీసేసి అలాగే కూర్చొని సింగిల్ లెగ్ని స్ట్రైట్గా పైకి ఎత్తాలి. ఇలా ఎత్తి సేమ్ అలాగే 5 సెకండ్ల నుంచి మెల్లిగా దించేయాలి. 1 2 3 4 5 డ్రాప్. ఇలా ఎత్తాలి. 1 2 3 4 5 దించేయాలి. ఇలాగా ఓకేనా. ఇలా మీరు కుడి కాలికి ఎడమ కాలికి రెండింటికి చేసుకోవచ్చు. నొప్పున్న కాలికే చేయాలని ఏమీ లేదు. రెండింటికి చేసుకుంటే 2 కాళ్ళు కూడా స్ట్రెంథెన్ అవుతాయి. ఇలాగా ఎత్తాలి, 5 కౌంట్ చేసుకోవాలి, దించాలి. ఓకేనా. ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటి అంటే, సార్ మా దగ్గర బాల్ లేదు కదా, మేము ఎలా చేయాలి? నో ప్రాబ్లం అండి. బాల్ లేని వారు మీరు ఇంట్లో ఒక టవల్ తీసుకోవచ్చు. ఇలాగా ఒక టవల్ని రోల్ చేసుకొని ఆ టవల్ యూజ్ చేసి మీరు ఇంట్లో ఎక్సర్సైజ్ చేయొచ్చు. అది ఎలా రోల్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇలా ఒక ఫుల్ టవల్ తీసుకొని దాన్ని మధ్యలోకి వర్టికల్గా మడిచి అలాగే ఇంకొక మడత కూడా మడిచేసి దాన్ని మధ్యలో నుంచి హారిజాంటల్గా అంటే అడ్డంగా మడిచి అక్కడి నుంచి దాన్ని చిన్నగా రోల్ చేస్తూ రావాలి. ఒక ఎడ్జ్ నుంచి ఇంకో ఎడ్జ్ వరకు
చిన్నగా రోల్ చేస్తూ రావాలి. ఇలా రోల్ చేస్తున్నప్పుడు ముడతలు లేకుండా చూసుకోండి. ఇలా రోల్ చేసుకొని ఈ టవల్ని మీరు ఇంట్లో ఎక్సర్సైజ్కి యూస్ చేసుకోవచ్చు. బాల్ లేని వారు ఇలా చేసుకోవచ్చు. ఓకేనా? ప్రెస్ చేయాలి, 5 సెకండ్లు హోల్డ్ చేయాలి, రిలీజ్ చేయాలి. ప్రెస్ చేయాలి, 5 సెకండ్లు హోల్డ్ చేయాలి, రిలీజ్ చేయాలి. ఓకేనా? మీకు సేమ్ బాల్ ఉన్నట్టుగానే ఇది కూడా ఉంటుంది. సో బాల్ మీదనే చేస్తేనే మంచిగా వస్తుంది అనేది ఏమీ లేదు. ఇక్కడ కూడా మీరు టవల్తో యూస్ చేసుకొని చేయొచ్చు. లేదు మాకు బాలే కావాలనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ దొరికేస్తాయి. సో దీన్ని ఫిజియో ప్లస్ బాల్ అంటారు. ఇది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మీకు ఏంటి అని అంటే ఇందాక మీకు బాల్తో ఏవైతే ఎక్సర్సైజ్ చూపించామో అవన్నీ మళ్ళీ ఇక్కడ ఒకసారి టవల్తో చూపిస్తున్నాము అంతే. ఇవేమి కొత్త ఎక్సర్సైజ్ కాదండి, ఇందాక చూపించినవే. టవల్తో ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసము ఈ వీడియో మళ్ళీ షూట్ చేశాము. ఇలా ఓకేనా అండి? ఇలా బాల్తో చేసిన ప్రతి ఎక్సర్సైజ్ మీరు ఇక్కడ టవల్ సపోర్ట్తో చేయవచ్చు. ఇంకో ముఖ్య గమనిక ఏంటి అని అంటే ఈ ఎక్సర్సైజెస్ అన్నీ మీ యొక్క ఫిజియోథెరపిస్ట్ సలహా మేరకు చేయాలి. ఏవైనా క్రానిక్ కేసెస్ కానీ చాలా రోజులుగా ఉన్న నొప్పులకి ఇలాంటి ఎక్సర్సైజ్ మీ సొంతంగా చేయవద్దు. ఒకసారి మీ ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయిన తర్వాత మీ ప్రాబ్లం చూసిన తర్వాత ఆయన సలహా మేరకి మీరు చేయవచ్చు.